ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవే నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులారా, మనము మన భారతదేశం ఎందులో తక్కువ లేదు. విజ్ఞాన భండారం. ఆ విజ్ఞాన భండారం ఏడని తెలుసా? నలంద విశ్వవిద్యాలయం. ఆ నలంద విశ్వవిద్యాలయం గురించి మనం చిన్నగా విశ్లేషణ చేసుకుంటాం. వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం ఇండ్ల గోత్రాల పేరు చెప్తాం. ఆ గోత్రాల ఋషిమునుల పేర్లు ఉంది. వాళ్ళు అడుగుతారు కొందరు, మీకేమరా ఉంది మీ హైందవ ధర్మానికి అని అడుగుతారు. నా హైందవానికి ఏముందంటే ఒక చెప్పొచ్చు, నా ఋషి పేరు ఇది, నా ఇంటి పేరు ఇది, గర్వంగా చాటి చెప్పడం. ఇట్లా ఋషిముని పరంపరలో నేను వచ్చినాను అనేది. మన ధర్మంలో ఉండుకొని వేరే ధర్మానికి పోయి మనం ఇచ్చేస్తారు. అది కాదు. చూడండి, ఒక్క దురాక్రమ ఘోరీ మహమ్మద్ మన దేశాన్ని సర్వనాశనం చేసేకి 14 తల దండయాత్ర చేస్తే మన హైందవులంతా పైన ఈ ఒక ముస్లిం రాజుగా దీన్ని పాలించాలా, ముస్లిం దేశం అయిపోవాలని వాడు పరాక్రమం చేస్తే 14 తల మన హిందూ రాజులు పోరాడి 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 వాని తొరుము కొట్టు. కానీ వాళ్ళ యొక్క అమ్మాయిలు ముందు చూపించి మన వాళ్ళ మనకే జగడం పెట్టి ఇక్కడ ఎట్లా వీళ్ళని కొట్లాడాలా, మన రాజులను ఎట్లా వీళ్ళు యామార్చుకొని లోపల వచ్చి మన దేశాన్ని దురాక్రమం చేసుకుంటాడు. కానీ ఇంకా దీనికి ముందు ఒక చెప్తాను చూడండి. మన దేశానికి రాకుండా ముందర కనిష్కుడు, గుప్త సామ్రాజ్యము వీళ్ళంతా ముందు ఉంది. అంటే క్రీస్తు పుట్టుకుని ముందర ఇది కీర్తి పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అంటాం. శతాబ్దాలు 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వస్తాం కదా. క్రీస్తు పూర్వం పోతాము. ఈ గోరీ మహమ్మద్ మర్చిపోతాము. క్రీస్తు పూర్వంలో మన దేశంలో చిన్న రాజ్యాలుగా ఉండి దాన్ని మహారాజులంతా పరిపిస్తారు. చూడండి, ఒక మహారాజు యొక్క పాలన అనేది ఎట్లుంటుందంటే, వీళ్ళు ఎవరు మనం చెప్తారు, మీకేముంది ఆధారాలు అంటారు. ఆ ఆధారాలు నేను చెప్తా ఉండేది. ఇప్పుడు అశోక చక్రవర్తి ప్రతి ఒక్కరికి తెలుసు. అశోక చక్రవర్తి భయంకరమైన యుద్ధాలు చేసినాడు, భారతదేశాన్నంతా జయించినాడు. ఆ యుద్ధాల్లో అశోక చక్రవర్తికి కొంచెం జ్ఞానోదయం అయ్యి ఆయన విరమించుకుంటాడు. చూడండి, మనము ఈ కొంచెము తెగ్గుతాము అంటే పర్వాలేదు, కొంచెం మన పరాక్రమం చూపించాలి. కానీ అశోక చక్రవర్తి పూర్తి విరమించుకుంటాడు. బుద్ధ భగవాని ఒక బుద్ధిజంపై చేరుకుంటాడు. అప్పుడు వేరే రాజులకి మన పైన వచ్చేదానికి వాళ్ళకి మన వల్ల కాకపోయినా కూడా విజృంభణ చేయాల్సి ఉన్నాయి. కానీ విజృంభణ చేయాలి అశోక చక్రవర్తి అనంతరంగా ఒక్కొక్కరు వీళ్ళు వస్తూ ఉంటారు. ఒక అశోక చక్రవర్తి చూడండి, మన భారతదేశం ఇంకా ఒకటి బుద్ధిజం, ఒకటి జైనిజం, ఒకటి సిక్కులు. వీళ్ళంతా మన భారతదేశం ఇంకానే వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. అంటే భారతదేశ ఔన్నత్యాన్ని మనం మాట్లాడుతాం కాబట్టి వాళ్ళని గురించి మీకు చెప్తూ ఉన్నాను. ఈ యొక్క అశోక చక్రవర్తి ఎప్పుడు ఆయన రణభీకరమైన యుద్ధాలు చేసేది నిలుపున్నాం, ఈ యొక్క వేరే వాళ్ళకి వచ్చేదానికి చేసింది. దీంట్లో గుప్తుల గురించి నేను ముందు ఒకసారి మీతో పంచుకొని, ఆ చంద్రగుప్తులు 5వ చంద్రగుప్తుల నలంద విశ్వవిద్యాలయం కడతారు. ఆ నలంద విశ్వవిద్యాలయంలో 40 దేశాల నుంచి వచ్చి అప్పట్లో చదువుతారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్కూలు, ఇంగ్లీష్ స్కూలు, సింగపూర్, లండన్లో పై చదువుతాం, అమెరికాలో పై వీళ్ళేం చదివేది, వీళ్ళు చదివే కదా. అప్పుడు దేశాలు ఇంకా మన దేశం తక్షశిల ఉంటుంది మనకి. అది తక్షశిల వచ్చి పాకిస్తాన్లో చేరుకోండి. నలంద వచ్చి మనం బీహార్లో ఉంది. ఆ పాట్నా బీహార్లో వస్తుంది. ఆ నలందలో వేదాభ్యాసం బాగా అవుతా ఉంది. ఒకటే కాదు, అన్ని విధాల గణిత శాస్త్రం ఇంకా పెట్టి, విజ్ఞాన శాస్త్రం ఇంకా పెట్టి, ఖగోళ శాస్త్రం ఇంకా పెట్టి, వాస్తు శాస్త్రం ఇంకా పెట్టి,
ప్రతి ఒక్కటి ఆ యొక్క దీంట్లో ప్రతి ఒక్క సంవత్సరము నలంద విశ్వవిద్యాలయం ఇంకా అంటే నా భారతదేశం గౌరవం నేను కాపాడుకోనికి నలంద విశ్వవిద్యాలయం ఇంకా 10,000 మంది విద్యార్థులు అవుతుకొస్తారు. అంటే ప్రపంచం ఇంకా వచ్చి చదివి 10,000 మంది మన దేశం ఇంకా వేరే దేశాలకు పోతా ఉంటారు. అలాంటి విద్యామందిరం ఉయిస్సాంగ్ చైనా ఇంకా వచ్చి ఉయిస్సాంగ్ చదువుకున్నాడు, జపాన్ ఇంకా వచ్చి చదువుకున్నారు. ఇక్కడి నుంచి ఈ విజ్ఞానాన్ని వాళ్ళు బండారాలుగా పెట్టుకున్నారు. ఉయిస్సాంగ్ పోతా ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయంలో అడిగినప్పుడు కొన్ని తాట గ్రంథాలు మేము ఎత్తుకొని పోతామంటే మన దేశం ఎంతండి, ఎంత ఇదండి ఎత్తుకొని పోని చెప్తారండి. మన భారతదేశం ఔన్నత్యం ఎట్లండి, సర్వే జనా సుఖినో భవంతు సమస్తాలోక సుఖినో భవంతు. మన ఔన్నత్యాన్ని పరాయి గడ్డ వాళ్ళు మనని ధ్వంసం చేసేకి ఉపయోగించుకుంటారు. సర్వే జనం సుఖినో భవంతే, వాళ్ళన్నీ సుఖనో భవంతు నాశనం చేయండి అని చెప్పి అలాంటిది ఊహిస్తాం. చూడండి, ఇప్పుడు మేము ఎంతో న్యూటన్ ఇంకా ఎవరు ఉంటారు కదా, పరాయి విదేశ విజ్ఞాన సైంటిస్టులు వాళ్ళు ఎవరండి? న్యూటన్ అంటే ఎవరండి? భూమి ఆకాశ శక్తిని కనిపెట్టి నేనే అంటాడు. వాడు ఏం కనిపెట్టలేదు. మన ఆర్యభట్టు ఉన్నారు కదండి, ఇదే నలంద విశ్వవిద్యాలయానికి ఆయన పెద్ద ప్రొఫెసర్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రొఫెసర్ అంటారు. అప్పుడు ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయానికి ఆయన అన్నింటినీ ఇచ్చేసిన మహానుభావుడు ఆర్యభట్. మన దేశ ప్రమాణాన్ని ఒక సున్నాని కనిపెట్టిన మహానుభావుడు. మనకి పాఠ్య బుక్లో లేదండి ఇది. ఎవరిని అడిగింది? వేరే వాళ్ళ గురించి పేజీలు ఉంటుంది, మన వాళ్ళ గురించి కొంచెం కూడా ఉంటే ఒక లైన్ రాసేస్తారు. అలాంటి 5వ శతాబ్దంలో స్థాపించబడిన 800 సంవత్సరాలు ఆవిర్భావంగా ప్రకాశించిన అలాంటి నలంద విశ్వవిద్యాలయాన్ని భగత్ ఖిల్జీ విదేశ కుట్ర, ఒక ముస్లిం వానికి ఏందో రోగం వచ్చింది అంటే ఆ రోగానికి ముందు కావాలంటే మనకు మేలు కాలేదంట. ఆ మేలు కానప్పుడు ఎవరో అడుగుతారంటే ఎక్కడ వీడికి మేలు అవుతుందంటే నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నారు, ఆయుర్వేదం బాగుంటుంది, అది పెట్టి చూపింటే మనకి పెట్టి చూపించినట్ట, మనకు మేలైనంట. ఆ పరదేశీ వానికి మాటల్లో తిట్టకూడదు, ఇంకా ఎన్నో భాషలో తిట్టవచ్చు. ఆ పరదేశిని వాడు ఎవరైనా విజ్ఞానం ఎత్తుకొని ఆ బండారా ఎత్తుకొని ఎవరికైనా ఇచ్చింటే బాగును, వేరే దేశానికి ఇచ్చినా బాగును. వాడు దానికి అక్కడ చదువుతున్న విద్యార్థులు 10,000 మంది పైన, ఉపాధ్యాయులు 2,000 మంది పైన, వాళ్ళందరినీ ఊచిపోతకు వస్తాడు. రక్తస్రావణం ఖర్చిపోతుంది. అలాంటి నీచునికి మన భారతదేశంలో ఇప్పటికీ వానికి రైల్వే స్టేషన్లో ఖిల్జీ రైల్వే స్టేషన్ పేరు పెట్టినారు. అలాంటి దుర్మార్గునికి, దృష్టినికి ఇక్కడ 2,000 జనాలు ప్రాణత్యాగాలు తీసి నలంద విశ్వవిద్యాలయాన్ని అంటిస్తే 4 నెలలు 3 నెలలు ఇంకా 4 నెలలు ఆ యొక్క అగ్గి ఎగులుతూ ఉన్నట్టు. ఎలాంటి 20-40 దేశాల ఇంకా చదువుకోపోయిన విద్యార్థులు ప్రతి సంవత్సరం 10,000 జనాలు అయ్యే విద్యార్థులని, అలాంటి దీన్ని మన దేశాన్ని ఈ ఖిల్జీ సర్వనాశనం చేస్తాడు. ఇంతకంటే అందరికీ తెలుసు కదా. మళ్ళీ ఖిల్జీ ఏమైందనేసి ఎవరికి తెలియదు. ఆ పాఠ్య పుస్తకాలు కానీ ఏమిట్లా కానీ మనకి లేనే లేదు. ఖిల్జీ వచ్చే నలంద విశ్వవిద్యాలయాన్ని అంటించినాడు అంటారు, కానీ ఆ ఖిల్జీ మళ్ళీ ఏమైనా ఎవరికైనా తెలుసా? మనకేం చెప్పించినారా? పూల్ చాచా నెహ్రూ గ్యాల్లో మనకేం చెప్పేలా పాఠ్యపుస్తకాలు. ఎలా అంటే నెహ్రూ గ్యాల్ చేసిన పరమ నీచమైన నికృష్టమైన పని మన విద్యాభ్యాసానికి ముస్లిం నాయకుడు. మళ్ళీ ఈ ఖిల్జీ మన దేశాన్ని అంటే నలందాన్ని పాడు చేసినాక మన దేశాన్ని నేను చెప్తాను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్తాను. ఇది వాడు మళ్ళీ బీహార్కి పోతాడు. బీహార్లో ఒక రాజుని, మన హిందూ రాజుని ముస్లింగా కన్వర్ట్ చేసుకుంటాడు. ఆ ముస్లిం రాజుని ఇంకా ఆ బీహార్ చుట్టుపక్కలంతా వాడు గెలుచుకొని పోతాడు. బీహార్ ఇంకా పైన
మనకు ఒరిస్సా ఆ ముందుకు పోతాం. అక్కడ ముందుకు పోయినాడు ఒరిస్సా ప్రాంతానికి పోయినాక అక్కడ ఉండే చిన్న చిన్న రాజులంతా ఒకటవుతారు. ప్రతాప మహారాజును ఉడుతాడు. ఆ ప్రతాప మహారాజులకి అప్పుడున్న చిన్న రాజ్యాలందరూ ఒకటయ్యి ఆ ఖిల్జీ యుద్ధానికి వస్తారంటే అందరూ ఒకటయ్యి రక్తం మరలుతుంది మనకి. అలా అవుతుంది. వీనందరినీ వాళ్ళంతా ప్రతాప్ మహారాజు అందరూ వచ్చారు. అందరూ ఒకటయ్యి వీని చుట్టుముట్టి గరిల్లా యుద్ధంతో వాని సర్వనాశనం చేస్తారు. ఖిల్జీని వాని శరీరాన్ని తుండులు చేసేస్తారు. ఖిల్జీ సైనికులు ఒక్కడు కూడా పోకున్నట్లా చంపేస్తారు. కానీ మనకు తెలియదు ఈ విషయం తెలియదే లేదు. కారణమేమి మనకు చెప్పేలే. తెలిసినా కూడా మన హిందువులు తక్కువ, ముస్లిం రాజులు పెద్ద అని చూపించారు. దీనికి ఉదాహరణ లేకలే ఉదాహరణ ఉంది. ఒరిస్సాలో ఒక నదీ ప్రాంతంలో ఒక శిలాశాసనం ఉంది. ఆ శిలాశాసనంలో రాసిండారు, సంస్కృత భాషలో రాసిండారు. నాకు సంస్కృతం చెప్పాక నాకు రాదు కాబట్టి అది ఏం చెప్పారంటే కృష్ణ పరమాత్ముడు ఇది కూకొని చేపలు పెడతా ఉండే అనేసి ఆ శిలాశాస్త్రాన్ని భద్రంగా కాపాడుకొని వచ్చినారు. అర్థం చేసుకోండి. కృష్ణ పరమాత్ముడు ఇది కూకొని చేపలు పెడతా ఉండే అనే ఒక నానుడిని చెప్పి ఆ శాసనం అట్లే ఉంది. ఆ శాసనం పైన రాసినారు, సంస్కృతంలో రాసినారు. ఖిల్జీని ఎట్లా సంహరించి ఎట్లా చేసి ఆ సంస్కృతంలో రాసి పెట్టినారు. దాన్ని చదివిండే మహానుభావులు ఈ యొక్క నిజమైన దినాన్ని మనం తెలుసుకుంటాం. అట్లా ఈరోజు ఎవరు తెలుసుకోవడం లేదు ఖిల్జీ గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఒక మన భారతదేశాన్ని యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని పాడు చేస్తాక మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందరో వచ్చినా, ఎందరో రాజులు వచ్చినా, ఎందరో ప్రధానమంత్రి అయినాడు, నెహ్రూ అయినాడు, ఇందిరాగాంధీ అయ్యింది, మన పివి నరసింహ గారి రాజీవ్ గాంధీ అయినాడు, ఎందరో అయినాడు కదా. కానీ అదే నలంద విశ్వవిద్యాలయం మళ్ళీ ప్రతిష్టాపన చేయడం ఎవరికి రాలేదా? ఎవరికి రాలే. ఎలా అంటే మన దేశ పౌరత్వం చాటుకోకూడదు. మనము ఈ 700 వీనికి ముస్లిం వాళ్ళకి వంగిపోయినాము, ఆమెకి ఇంగ్లీష్ వాళ్ళకి వంగిపోయింటాం కదా. అనిచ్చి మనం అణించుకునే ఉంటాం. తలెత్తకూడదు, మనం తల ఉంచుకునే ఉండాలి. కానీ ఒక్క రాజు ఇంకొక రాజు మహానుభావులు వచ్చేస్తారు కదా. అలాగా అన్న నలంద విశ్వవిద్యాలయాన్ని ఇప్పుడు మళ్ళీ పునర్ప్రతిష్టాపన అయింది. చాలా బాగా చేశారు. నరేంద్ర మోదీ గారు 2014 ఇంకా కష్టపడినారు వాళ్ళు. ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయం మళ్ళీ పునర్ప్రతిష్టాపనకి అది ఒకటి అయ్యింది. ఈరోజు దాన్ని మీతో పంచుకున్నాను. నా దేశ చరిత్ర గురించి, నా దేశ సౌభాగ్యాన్ని గురించి, నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్పుకున్నాను. ధర్మో రక్షిత అంటూ మనము మన దేశాన్ని రక్షించుకుంటూ, మన ధర్మాన్ని రక్షించుకుంటూ మనము ముందుకు పోతామని భారత మాతాకి జై. ఓం శాంతి శాంతి శాంతి.